సుమారు 300 సంవత్సరాల క్రితం తిరుమల కొండ మీద తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి పరవశంతో సేవ చేస్తూ జీవించే ఒక భక్తుడు ఉండేవాడు. అతని పేరు అనంతయ్య. అతను స్వామివారికి ప్రతి ఉదయం పాలు పుష్పాలు తెచ్చి సేవ చేస్తూ ఉండేవాడు. తినకుండా నిద్రపోకుండా ఒక్కసారి కూడా ఆలయ సేవను మిస్ చేయకుండా 100 రోజుల పాటు చేస్తాడు. ఒకరోజు ఉదయం అతను ఆలయం గుడివైపు వస్తుండగా అతనికి ఒక శిల దారిలో అడ్డం వస్తుంది. ఆయన పాలు తీసుకొని వెళ్తుండగా దాన్ని దాటి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రయత్నిస్తాడు కానీ వెళ్ళలేకపోతాడు. ఒకవేళ ఆ శిలను దాటుదామంటే పాలు కింద పడిపోయేలా ఉన్నాయి. ఈ శిల అడ్డం ఉండడం వల్ల సమయాన్ని వృధా చేయొద్దు, పూజ ఎలాగైనా చేయాలి అని చెప్పి అక్కడే కూర్చొని దేవుణ్ణి దర్శిస్తూ ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడు దేవునితో ఇలా అంటాడు, స్వామి, నేను నీ సేవకు ఆలస్యం చేయకూడదు, కానీ ఈ శిలను దాటలేను, నీ వద్దకు చేరుకోలేకపోతున్నాను. నీవే నిర్ణయించు, నీవే రావాలి లేదా నన్నే నీ చింతకి తీసుకెళ్ళాలి అని ప్రార్థిస్తూ ఉంటాడు. అతని శిలపై కూర్చొని దేవుడి ధ్యానంలో లీనమైపోతాడు. కొన్ని గంటల తర్వాత ఆలయ పూజారులు ఆయన్ని వెతుక్కుంటూ వస్తారు, కానీ ఆయన కనిపించరు. చివరకు ఆయన కూర్చున్న శిలనే ఒక దివ్యమైన మానవ రూపం కలిగిన శిలగా మారిపోయిందని వాళ్ళు గమనిస్తారు. ఆ రాత్రి వెంకటేశ్వర స్వామి ఒక పూజారి కలలో వచ్చి ఇలా అంటాడు, అనంతయ్య యొక్క భక్తి నాకు అపూర్వమైనది. నేను అతన్ని నన్ను చూసే శిలగా మార్చేశాను. అతను ఇకపై యుగ యుగాల పాటు నాకు సేవ చేయగలడు అని చెప్తాడు. ఇప్పటికీ కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత స్వామివారి ఆలయ ప్రవేశ ద్వారంలో ఒక పక్కన ఉన్న శిలను సేవకుని శిల అని పిలుస్తూ ఉంటారు. పూజారులు ఆలయంలోకి ప్రవేశించే ముందు ఈ శిలకు నమస్కరిస్తారు, ఎందుకంటే ఇది భక్తికి గుర్తుగా నిలిచిన స్వరూపం కాబట్టి. భక్తి అంటే దేవుణ్ణి పిలవడమే కాదు, ఆయన సేవను జీవితాంతం మార్చుకోవడమే. నిజమైన శ్రద్ధ దేవునితో ఒక్కటయ్యే మార్గాన్ని చూపుతుంది. దానికి నిదర్శనం అనంతయ్య భక్తే నిదర్శనం.